అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాని గట్టిగా బెదిరిస్తున్నారు. కెనడా చైనాతో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోబోతుంది. ఒకవేళ కనుక కెనడా చైనాతో ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటే కెనడా పైన 100% టారిఫ్లు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఆయన కెనడన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీని గవర్నర్ అని పిలుస్తున్నారు. ఆయన దృష్టిలో కెనడా సపరేట్ స్టేట్ కాదంట, అంటే కెనడా సపరేట్ దేశం కాదంట. కెనడా అమెరికాకి 51వ రాష్ట్రంగా చేసుకుంటానని ఎప్పుడో చెప్పేశారు కదా. అంతే ఎగతాళిగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో గవర్నర్ మార్క్ కార్నీ మితిమీరి ప్రవర్తిస్తున్నారు. చైనాతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నారు. ఒకవేళ కనుక చైనాతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే కెనడా పైన 100% టారిఫ్లు వేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కెనడాని బెదిరిస్తున్నారనమాట. కెనడా ఈ బిహేవియర్ మార్చుకోవాలి, కెనడా కంప్లీట్ గా తన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అంతేకాదు, రీసెంట్ గా అమెరికా, కెనడా, తర్వాత గ్రీన్లాండ్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఒక గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపోజ్ చేసింది. అయితే అసలు గ్రీన్లాండ్ కి గోల్డెన్ డోమ్ అమెరికాకి సంబంధం ఏంటని చెప్పి కెనడా దాన్ని రిజెక్ట్ చేసింది అనమాట. ఇది కూడా అమెరికాకు కోపంగా ఉంది. ఇంత పెద్ద సెక్యూరిటీ ఇస్తానంటే గ్రీన్లాండ్ కి నువ్వెందుకు ఆపుతున్నావు అని చెప్పి కెనడాని క్వశ్చన్ చేస్తుంది అనమాట. అయితే కెనడా మాత్రం గ్రీన్లాండ్ సపరేట్ దేశం కదంటే, గ్రీన్లాండ్ డెన్మార్క్ పరిపాలన, అంటే డెన్మార్క్ కంట్రోల్లో ఉన్న అటానమస్ టెరిటరీ కాబట్టి దాని జోలికి మనం వెళ్ళకూడదని చెప్పి కెనడా భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అనమాట. మనం చూస్తే కనుక రీసెంట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ ఏదైతే జరిగిందో ఆ టైంలో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ప్రత్యేకంగా కొన్ని రిమార్క్స్ చేశారనమాట. దానికి సంబంధించి అమెరికా, కెనడా మధ్య చాలా గొడవే స్టార్ట్ అయిందనమాట. ప్రత్యేకంగా మనం ఇక్కడ చూస్తే కనుక దాదాపు కెనడా, చైనా మధ్య ఒక ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ ఫైనలైజేషన్ లోకి వచ్చింది. ఆ ట్రేడ్ డీల్ కనుక ఫైనలైజ్ అయితే దాదాపు $7 బిలియన్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ అనేవి కెనడియన్ బిజినెస్ కి, కెనడియన్ వర్కర్స్ కి చైనాకు ఉంటాయంట. అయితే కెనడా కనుక ఈ ట్రేడ్ డీల్ కనుక ఫైనలైజ్ చేస్తే ఖచ్చితంగా కెనడా నేను ఊరుకోను, 100% టారిఫ్ వేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు USMCA, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడా ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ అనేది రివ్యూలోకి వస్తుంది వచ్చే 6 నెలల్లో. ఒకవేళ కనుక కెనడా చైనాతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే USMCA విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా టఫ్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ కెనడా పైన డొనాల్డ్ ట్రంప్ కాలు దూతున్నారు. కెనడా కనుక చెప్పిన మాట అనకపోతే అది అమెరికాలో 51st స్టేట్ గా మార్చుకుంటానని చెప్పి లాస్ట్ ఇయరే డొనాల్డ్ ట్రంప్ చెప్పేశారనమాట. ఇప్పుడు కెనడా పైన మరింత ఘాటుగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. కెనడా పైన కాదు, రీసెంట్ గా మనం చూస్తే వెనిజులా యొక్క ప్రెసిడెంట్ ని ఎత్తుకుపోవటం, దాంతోపాటు గ్రీన్లాండ్ నాదే అని చెప్పి గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేయటం, వీటన్నిటితో పాటు ఇప్పుడు కెనడాని బెదిరించడం, ఇలా డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల యొక్క సార్వభౌమ అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని కూడా గుర్తించడం లేదనమాట. అసలు డొనాల్డ్ ట్రంప్ ఇంత అనార్కికల్ గా ఎలా బిహేవ్ చేస్తారని చెప్పి కూడా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.